వాళ్ళు తాగినప్పుడు ఏందన్నా 20 రూపాయలు డబ్బులు ఏందన్నా ఈ పెంచడం ఏందన్నా అని అనకుండా వాడు మందు కొట్టాక నా కొడుకు జగన్ గారు తినేసిన దాంతో పోల్చుకుంటే 20 రూపాయలు అంటారా, ఏముంది మనం ఇడితే ఊస్తే అంత అంటే అయిపోద్దిగా. ఇంకో తాగుబోతు ఆ మాట మాట్లాడతాడు, ప్రభుత్వ అనుకూల తాగుబోతు ప్రభుత్వ వ్యతిరేక తాగుబోతు ఇట్లా మాట్లాడతాడు. సింపుల్. అంటే తాగుబోతుల్ని సైకలాజికల్గా మన కంట్రోల్లోనే ఉంచుకోడు. వాళ్ళు ఇళ్లలో వాళ్ళు ఇప్పుడు ఇదివరకటితో పోల్చుకుంటే ఎక్కువ తాగుతున్నాడు మొగుడు. వాళ్ళని జగన్ గారి తినదాంతో పోల్చుకుంటే అప్పుడు చాలా మంది చచ్చిపోయారంట. ఇళ్ళోళ్ళందరూ బతికే ఉన్నారు, అప్పుడు బతికొండ పట్టింది కదా ఇప్పుడు తాగుతుంది. కానీ ఆ ఏరియాలో చచ్చిపోయిన వాళ్ళందరూ అందుకే తాగి చచ్చిపోయారట. అదే ఇప్పుడైతే కనుక హెల్త్ డ్రింక్ ఇది నన్ను అడిగితే ఎవరన్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలి హైకోర్టులో. ఆంధ్రప్రదేశ్లో ప్రసారం అయ్యే ప్రతి తెలుగు సినిమా మీదన ముందుది తీసేయాలి. ఏది మద్యం ఆరోగ్యానికి హానికరం, మద్యం తాగడం వలన శరీరంలో అయ్యి వస్తాయి చచ్చిపోతారు, రోగాలు వస్తాయని చెప్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో మద్యం ఆరోగ్యకరం, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చక్కగా ఉండును, హెల్త్ డ్రింకు, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లము లేదు, 1-2 బాటిల్ ఎక్కువ తాగవచ్చును, ఇక్కడ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడును అని పెట్టిస్తే సరిపోతుందేమో. ఎందుకంటే వీళ్ళు రాస్తున్న వార్తలు ఎట్లా ఉన్నాయి, ఆరోగ్యానికి హానికరం అని కాదు, ఆరోగ్యంగా ఉంటున్నారట ఇది తాగాక.